హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఎంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో చింతకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను 150 గ్రామ్స్ చింతకాయలు అయితే తీసుకున్నానండి, లేతవి. అవి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని దాంట్లోనికి మీకు ఏ విధంగా అయితే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ పచ్చిమిర్చి, లేదంటే సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకుని కట్ చేసుకుని వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయలను అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని మూత పెట్టుకుని వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వాటిని అయితే చల్లగా అవనిచ్చి ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని అయితే కొద్దిగా వెల్లుల్లి రేఖలు 4-5 వేసుకుని సరిపడిన ఉప్పు వేసుకుని లైట్గా పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకుని ఒక బాండీలో ఆయిల్ వేసుకుని 4-5 వెల్లుల్లి రబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. చిన్నప్పుడు బళ్ళోని టీచర్ చెప్పే పాఠాల కంటే బ్రేక్ ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళమండి. ఎందుకనుకుంటున్నారు? చాటుగా తెచ్చుకున్న చింతకాయని ఉప్పు కారంలో ముంచుకొని ఫ్రెండ్స్తో పంచుకుని నువ్వేం తెచ్చావు అని అనుకుంటూ చక్కగా తినడానికండి బాబు. ఈ పాతకాలంలో నాటి చింతకాయ మాటలన్నీ మాకెందుకు కానీ అంటారేమో. చింతకాయ పచ్చడి టేస్ట్ చూసారండి ఎప్పుడైనా? ఇంగు వేసి తాలింపు పెట్టిన చింతకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని అలా కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బ, నాలుగు మీద ఉన్న రుచిమొక్కలు చకచకా వికసించిపోయి సువాసన వెదజల్లుతాయంటే నమ్మండి. మీరు నిజం చెప్పండి, మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి గురించి చెప్తుంటే నాలుగు మీద లాలాజలం ఊరలేదు? అలా నిజంగా మీ నాలుకలో లాలాజలం వచ్చుంటే చక్కగా లైక్ చేయండి. మర్చిపోకుండా మొహమాట పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కుదిరితే నలుగురితో షేర్ చేసుకోండి వీడియోని. ఉంటానండి, బాయ్.